దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ సీట్లను 21 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దాదాపుగా 60% ఓటు షేర్ని కొల్లగొట్టింది. మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడం వెనుక పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఎన్నో కీలకంగా పనిచేసిన విశ్లేషణలు ఉన్నాయి. అప్పటికి 5 ఏళ్లుగా పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఒక ఎత్తు అయితే, అదే సమయంలో 3 ప్రధాన పార్టీలు కూటమి కట్టడం మరో ఎత్తు. వీటికి తోడు అన్నట్లుగా సూపర్ 6 హామీలు ఉన్నాయి. వాటి మీద మోజుతో ఓటు వేసిన జనాలు కూడా గణనీయంగా ఉండడంతో కూటమి ఓటు షేర్ 60 దాకా చేరింది. వైసీపీ మీద పట్టణ ప్రాంతాల్లో భారీగా వ్యతిరేకతున్నా, పల్లెల్లో అయితే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. వారికి పథకాలు ఏమైపోతాయన్న ఆలోచన ఉండేది. దానికి సరైన క్లారిటీ ఇస్తూ వైసీపీ కంటే రెట్టింపిస్తామని కూటమి పెద్దలు చెప్పడంతో పూర్తి స్థాయిలో వారు కూడా ఇటువైపు మొగ్గు చూపారని అంటారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏప్రిల్ 12 నాటికి 10 నెలలు నిండాయి. సూపర్ 6లో ఒక్క పెన్షన్ పథకం తప్ప మిగిలినవైతే పెద్దగా అమలుకు నోచుకోలేదన్న బాధ జనాల్లో ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి నెలకు ఏదో ఒక పథకాన్ని అమలు చేస్తూ జనాల చేతిలో డబ్బు ఉంచేది. దాంతో పల్లెల్లో డబ్బు ఆడుతూ వచ్చేది. అది మార్కెట్ ఎకానమీని ప్రభావితం చేసేది. అందుకే జీఎస్టీ కూడా బాగా కనిపించేది. అయితే ఇప్పుడు చూస్తే అలాంటిది ఏదీ లేకపోవడంతో పల్లెల్లో ఒక రకమైన అసంతృప్తి బయలుదేరిందని అంటున్నారు. పల్లె జనాలైతే పథకాలు ఏమీ రావటం లేదని ఆవేదనతో ఉన్నారట. సరిగ్గా ఈ అసంతృప్తిని ఒక సర్వే గట్టిగానే పట్టుకుంది. ఆ సర్వే చేసిన సంస్థకు మంచి విశ్వసనీయత ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే, ఎలక్షన్లకు ముందే టీడీపీ కూటమి కడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని సదరు సర్వే వ్యక్తులే చెప్పున్నారు. ఇప్పుడు ఆ సర్వే నిపుణుడే పల్లెల్లో సూపర్ 6 పథకాలు అమలు కావటం లేదని, అసంతృప్తి పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. ఈ మేరకు ఆ సర్వేను ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ ఒకటి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆ ట్వీట్లో ఆయన పల్లెల్లో సూపర్ 6 హామీలపై అసంతృప్తి మొదలైంది. ఏఐ సంగతి ఏమో కానీ గ్రామాల్లో మనీ రొటేషన్ జరగట్లేదంటూ పెట్టిన ఒక ట్వీట్ కూటమికి బిగ్ అలర్ట్గా మారింది. అంటే జాగ్రత్త పడాలని సూచనప్రాయంగానే ఇలా ట్వీట్ పెట్టారని భావిస్తున్నారు. సూపర్ 6 హామీలను తూచే తప్పకుండా హామీ చేస్తేనే తప్ప జనాలు శాంతించురు అన్న సందేశం అంతర్లీనంగా ఉందని అంటున్నారు. మరోవైపు గతంలో ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు ఏఐ అని అంటున్నారు. అంతేకాదు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అని భారీ విజన్తో కూడిన యాక్షన్ ప్లాన్ని ముందుకు తెస్తున్నారు. సూపర్ 6తో పాటు అభివృద్ధి చేయడం కష్టం, నిధుల కొరత ఉంది. దీంతో అభివృద్ధి మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. అమరావతి రాజధాని కోసం చూపిస్తున్న శ్రద్ధ కానీ, పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు పెట్టిస్తున్న తీరు కానీ అర్బన్ ఓటర్లకు బాగా నచ్చుతున్నాయి. అదే సమయంలో పల్లె జనాలు మాత్రం పథకాల విషయంలో బెంగబెట్టుకున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఏపీలో 125 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు పల్లె పట్టుల్లోనే ఉన్నాయి. దాంతో కూటమి పల్లె జనాల అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం ఆసనమైందని అంటున్నారు. అప్పులు బాగా గత ప్రభుత్వం చేసింది. ఖజానా ఖాళీ అని ఎన్ని చెప్పినా జనాలకు అవి పట్టవు అని అంటున్నారు. దీంతో కూటమి 600 సూపర్ 6ని ఎన్నికల్లో చెప్పిన మేరకు అమలు చేసి తీరాల్సిందని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.